శ్రావణ మాస సందర్భంగా ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాం. సమస్త శాస్త్రాల యొక్క సారం, అన్ని శాస్త్రాల నిర్మాణానికి మూలం ఒకే ఒక్కటి, అది భగవంతుని యొక్క సాక్షాత్కారము, ఆత్మశుద్ధి, భగవంతుని యొక్క ప్రాప్తి. ఇవి శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే జన్మ ఉన్నప్పుడు దుఃఖం తప్పదు అని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ జన్మ మరణ చక్రం నుంచి బయటపడడమే మన యొక్క శాస్త్రాల యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఎవరిని తెలుసుకుంటే ఈ యొక్క జన్మ మరణ పరంపర నుంచి బయటపడవచ్చు, ఎవరి గురించి తెలుసుకోవాలి, ఎవరిని కనుక్కోవాలి, ఎవరిని చేరాలి అంటే ఆ యొక్క భగవంతుని చేరి మనము సమస్త దుఃఖాలను, సమస్త దురితాలను అన్నింటినీ కూడా దూరం చేసుకుంటామని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఎప్పటి వరకైతే భగవంతుని చేరుకోమో, ఎప్పటి వరకైతే ఆత్మశుద్ధి కలగదో అప్పటి వరకు ఈ యొక్క సంసారంలో ఉంటూ దుఃఖాలు సుఖాలు అనుభవిస్తూ జీవితాన్ని గడపాల్సి వస్తుంది. మనిషి అనుభవించినటువంటి సుఖం యొక్క అంతము దుఃఖంతో అంతమవుతుంది. ఇప్పుడు సుఖం ఉంది, సుఖం అనుభవించామంటే రేపు ఖచ్చితంగా దాని యొక్క పరిణామం అనేటువంటిది దుఃఖంగా మారుతుంది అని చెప్పారు. కాబట్టి సంసారంలో ఉన్నంతసేపు సుఖ దుఃఖాల యొక్క చక్రంలో చిక్కుకొని ఉండాల్సిందే. ఈ యొక్క సుఖ దుఃఖాలను అధిగమించి శాశ్వతమైనటువంటి పరమానందాన్ని పొందాలి అని అనుకుంటే ఆ యొక్క పరమపదమైనటువంటి భగవంతుడు తప్ప వేరొక మార్గము లేదు, వేరొక శరణ్యము లేదు మనందరికీ. కాబట్టి మొట్టమొదటగా వేదాలలో మరి ఆ భగవంతుడు ఎవరు, అతని యొక్క స్వరూపం ఏమిటి, భగవంతుని యొక్క గుణం ఏమిటి, భగవంతుని యొక్క కర్మం ఏమిటి, భగవంతుని యొక్క స్వభావం ఏమిటి అనేటువంటిది వేదాలు మనకు చక్కగా పూసగుచ్చినట్టు వర్ణించి చెప్పాయి. కానీ మనకు జనబాహుల్యంలో ఈ యొక్క సమాజంలో భగవంతుని యొక్క స్వరూపం అంటే కేవలం ఒక ఆకారమని, ఒక విగ్రహమని, అతడు ఒక ప్రాంతానికి పరిమితమని, ఒకే చోట ఉంటాడని మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ భగవతత్వము, భగవంతుని యొక్క శక్తి అంతటా ఈ భూమి మీద విస్తరించి ఉంది. అణువులో, ప్రతి కణములో కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. అందుకే పోతన అంటాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే గలడు దానవాక్ని వింటే అని చెప్తాడు. ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ వెతికినా కానీ అంతటా కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అని చెప్పి అని అంటూ ఉంటాడు. కాబట్టి చూసేటువంటి మనస్సు ఉండాలి, ఆ బుద్ధి ఉండాలి కానీ భగవంతుడు అన్ని వేళలా అంతటా ఎల్లప్పుడూ అందరికీ అంతటా కూడా గోచరిస్తాడు. మరి అలాంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని మనకు వేదాలలో అనేక మంత్రాల్లో కూడా చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు ఒక ఆ యొక్క భగవంతుని యొక్క సూక్తం, పరమాత్మ సూక్తం మనం తెలుసుకున్నాం. సపర్యగా శుక్ర మకాయమవ్రణ మస్నావిరం శుద్ధమపాప విద్దం కవిర్మనీషి పరిభూ స్వయంభూ యాథా తథ్యతోర్థాన్ వ్యదధాశ్చ స్వదీభ్య సమాభ్య అని చెప్పారు. కాబట్టి సపర్యగా అంటే భగవంతుడు ఈ భూమిపైన అంతటా వ్యాపించి ఉన్నాడట. అన్నిటినీ అంటుకొని ఉన్నాడు, అన్నింటి లోపల ఉన్నాడు, అన్నింటి బయట ఉన్నాడు, అన్నిటిని వ్యాపించి ఉన్నాడు, అన్నిటిని కప్పి ఉంచాడు అని చెప్తున్నాడు ఆ యొక్క భగవతత్వంతో. అందుకే సపర్యగా అని చెప్పారు భగవంతుని. శుక్రం అంటే పరిశుద్ధము, పవిత్రము అని చెప్పారు. భగవంతుడు అనేటువంటి వాడు అత్యంత పవిత్రమైనటువంటి పదార్థం అని చెప్పారు భగవతత్వాన్ని. ఇక భగవంతునికి మించినటువంటి పవిత్రమైనటువంటి శక్తి, శుద్ధమైనటువంటి పదార్థము ఈ యొక్క ప్రపంచంలో వేరొకటి లేదు అని చెప్పవచ్చు. అందుకే మన యొక్క శరీరంలో కూడా శుక్రం అంటారు. అది మన శరీరం యొక్క
సారము అని చెప్తారు. దాని ద్వారానే సంతానం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. ఆ యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుడి నుంచి ఆ యొక్క శక్తి వచ్చింది మనందరికీ కూడా. కాబట్టి శుక్రము అంటే పరిశుద్ధము, పవిత్రము, తేజోవంతము అని మనం చెప్పుకోవచ్చు. సపరేగా శుక్రం అకాయం అని చెప్పారు. భగవంతునికి శరీరం అనేటువంటిది లేదు. అందరూ కూడా భగవంతునికి శరీరం ఉంది, భగవంతునికి రూపం ఉంది అని రూపాలు ఆపాదించారు భగవంతునికి. భగవంతుడు ఇప్పుడు పుడతాడు, తర్వాత పుట్టడు, రకరకాల పురాణాల్లో రకరకాల అవతారాలు కూడా కల్పించారు. భగవంతుడు ఈ చెమట, ఈ మలినము, ఈ మూత్రము, మలము, ఈ పదార్థాలలో భగవంతుడు ఎందుకు పుడతాడు? ఇలాంటి శరీరంలో పుట్టవలసినటువంటి అవసరం భగవంతునికి ఏముంది? ఈ యొక్క మలిన పదార్థంతో కూడుకున్నటువంటి, దుర్గంధంతో కూడుకున్నటువంటి శరీరంలో భగవంతుడు ఎందుకు జన్మిస్తాడు? భగవంతుడు ఎందుకు గర్భంలోకి పుడతాడు? గర్భంలోకి ఎందుకు వస్తాడు? భగవంతుడికి ఏం అవసరం? రస రక్త మాంసాదుల్లో భగవంతుడు ఎందుకు జీవిస్తాడు? అతనికి ఏం అవసరం అని? అతడెందుకు మలినాలతో అంటపడతాడు? ఒకవేళ మలినాలతో అంటపడితే అతని శుక్రం అని ఎందుకు అంటాం? కాబట్టి భగవంతుడు ఏ గర్భంలో జన్మించడు, ఏ శరీరాన్ని ధరించడు. కాబట్టి సపర్యగా శుక్రం అకాయం, ఈ యొక్క శరీరం లేవు కాబట్టి అస్నావిరం, శరీరం లేదు, అస్నావిరం శరీరం లేవు కాబట్టి నాడులు కూడా లేవు. ఈ యొక్క మనలో కొన్ని లక్షల నాడులు ఉన్నాయని చెప్తారు మనిషి శరీరంలో. మనిషి యొక్క ముక్తి కొన్ని నాడుల నుంచి జరుగుతుంది అని చెప్పారు. సుషుప్త నాడి, ఇలాంటి నాడులు మన శరీరంలో అనేకమైనటువంటి లక్షల నాడులతో కూడుకున్నటువంటిది ఈ యొక్క శరీరం. ఆ నాడుల ద్వారానే మన శరీరంలో ఎక్కడ ఏ స్పర్శ కలిగిన ఆ నాడులు అనేటువంటివి ఆ యొక్క మెదడుకు సంకేతాలను పంపిస్తూ ఉన్నాయి. కానీ భగవంతుడే సర్వవ్యాపకుడు అని చెప్పుకున్నాం. సపర్యగా అతను ఇంతకుముందే చెప్పుకున్నాం. అతనికి నరాలతో పని ఏమిటి, శరీరంతో పని ఏమిటి, కళ్ళతో పని ఏమిటి, ముక్కుతో పని ఏమిటి, నోరుతో పని ఏమిటి? అతనికి ఏ విధమైనటువంటి అవసరం లేదు. కాబట్టి అందుకే అకాయం అస్నావిరం అంటే ఏ విధమైనటువంటి నాడులతో భగవంతుడు బంధించబడి లేడు అని చెప్తున్నాం. సపర్యగా శుక్రం అకాయం అగ్రణం అస్నావిరం శుద్ధం. భగవంతుడు అత్యంత పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి స్వరూపము. భగవంతునికి అంటే మించినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఉత్తమమైనటువంటి స్వరూపము ఈ యొక్క ప్రపంచములో లేదు. అందుకే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, ఎక్కడైతే శుద్ధత ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. అక్కడ సమస్త దైవీ శక్తులు అనేటివి కూడా వికసిస్తాయి. అందుకే ఈ యొక్క భగవంతుని యొక్క గుణకర్మ స్వభావాలు తెలుసుకుంటూ వాటిని పదే పదే కీర్తిస్తూ ఉండాలంట. ఆ గుణాల గురించి పదే పదే చింతిస్తూ ఉండాలి అంట. కాబట్టి మనం చూస్తూ ఉంటాం, నాకు జీవితంలో వీళ్ళు రోల్ మోడల్ అండి, నాకు ఆయన రోల్ మోడల్, నాకు ఈయన ఆదర్శము, ఆయన నాకు వాళ్ళ ఆదర్శము అని చెప్పి చాలా విషయాలు మనం చెబుతూ ఉంటారు. ఒక్కొక్కరిని చూసి వారి యొక్క నడవడిని చూసి ప్రేరణ పొందుతూ ఉంటారు. అదేవిధంగా భగవంతుని యొక్క గుణకర్మ స్వభావాలను నిరంతరము మనము ఈ విధంగా చింతిస్తూ స్మరిస్తూ ఉండడం వల్ల మనము కూడా ఆ స్వరూపానికి అనుగుణంగా మారిపోతాము. అందుకోసమే వేదాలలో భగవంతుని యొక్క స్వరూపాన్ని చెప్పినట్టుగా వింటూ నిరంతరం మననం చేస్తూ మన మనస్సులో చింతన చేస్తే మనలో కూడా ఆ భగవంతునికి సంబంధించినటువంటి శక్తులు మనలో కూడా వికసించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. శుక్రం అకాయం అవ్రణం అంటే భగవంతునికి శరీరమే లేదు కాబట్టి వ్రణం ఎందుకు ఉంటుంది? భగవంతునికి పుండు అవుతుందా? భగవంతుని శరీరానికి రంధ్రాలు ఉంటాయా? భగవంతుని శరీరంలో గాయాలు అవుతాయా? శరీరం ఉన్నవానికి గాయాలు అవుతాయి. మనుషులకు, జంతువులకు, సమస్త ప్రాణులన్నిటికీ కూడా రకరకాల గాయాలు, రకరకాల వ్యాధులు, రకరకాల శారీరకమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మన మనుషులకే, జంతువులకే. కానీ ఆ భగవంతునికి ఏ విధమైనటువంటి అవ్రణం, ఏ విధమైనటువంటి గాయాలు కానీ, ఏ విధమైనటువంటి ఛేదన కానీ అతనికి లేనే లేదు అని చెప్పారు. కాబట్టి భగవంతుని ఈ గుణాలు ఎందుకు లేవు, ఎందుకు నిషేధాత్మకంగా ఈ యొక్క భగవంతుని యొక్క గుణకర్మ గుణాలను మనకు వర్ణించారని చెప్తే
భగవంతునికి కష్టం వస్తే, భగవంతుని శరీరమే పాడైపోతే, భగవంతునికి నరాలుంటే భగవంతుడు ఒకే ప్రాంతానికి పరిమితం అయిపోతాడు, ఒకే దగ్గర కూర్చుంటాడు, ఒకే దగ్గర ఉంటాడు. ఒకే దగ్గర ఉన్నటువంటి భగవంతుడు సమస్త ప్రాణులను, సమస్త భూమండలాన్ని ఏ విధంగా శాసించగలుగుతాడు? సపర్యగాతని చెప్పుకున్నాం మొట్టమొదటిగానే మనం. అంటే అంతటా వ్యాపించేటువంటి వ్యక్తికి శరీరం ఉంటే అతడు అంతటా ఏ విధంగా వ్యాపించగలుగుతాడు? ఈ జడమైనటువంటి శరీరంతో మనిషి అంతటా వ్యాపించి ఉండలేడండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అమెరికా దగ్గర కొన్ని కోట్ల కెమెరాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని శాటిలైట్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రపంచాన్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఎట్లా పరిశీలిస్తున్నారంటే శాటిలైట్ల ద్వారా, కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు. భగవంతునికి ఆ శాటిలైట్లు, ఆ కెమెరాలు అవేమి కూడా భగవంతునికి అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు సపర్యగా సర్వాంతర్యామి, అందరి లోపల ఉన్నాడు, అందరి బయట ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, అంతటా అన్నిటిని కప్పి ఉంచి ఉన్నాడు. కాబట్టి అతని శాసనము నుంచి తప్పించుకొని నేను అవినీతి చేస్తాను, అక్రమంగా ఉంటాను, చెడు మాటలు మాట్లాడతాను, అవినీతి పనులు చేస్తాను, ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడుపుతానంటే కష్టం. ఒక స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అధ్యాపకుడు వస్తే, అధ్యాపకుడు ఉన్నాడు, అధ్యాపకుడు తంతాడు, కొడతాడు అని భయపడతారు. ఆయన ఉన్నంతసేపు పిల్లలు చాలా క్రమశిక్షణతో మెరుగుతారు. ఎందుకంటే ఆ స్కూల్ ప్రాంగణం అంతా కూడా ఆ యొక్క ఉపాధ్యాయుని యొక్క ఆధీనంలో ఉంటుంది, అతని పెత్తనంలో ఉంటుంది. ఎక్కడ చడి చప్పుడు కలిగినా అతనికి వెలిసిపోతుంది. ఎవరు ఏ విధమైనటువంటి తుంటరి పనులు చేసినా కానీ ఆ యొక్క గురువు యొక్క ఆధీనంలో ఉంటుంది. అందుకని విద్యార్థులంతా కూడా క్రమశిక్షణగా ఉంటారు. మనము కూడా అదే విధంగా ప్రతి మనిషి కూడా భగవంతుని యొక్క తత్వము అంతటా వ్యాపించి ఉంది. భగవంతుడు మనం ఎల్లవేళలా చూస్తున్నాడు, మన యొక్క ప్రతి కదలికను గమనిస్తున్నాడు. మనం ఇతరులకు చేసే మంచిని చూస్తున్నారు, ఇతరుల గురించి ఆలోచించే కుట్రలను, కుతంత్రాలను అన్నిటిని కూడా మనలో అంతర్యామిగా భగవంతుడు నుండి దాన్ని నిరంతరము భగవంతుడు పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకో, భగవత్ తత్వాన్ని తెలుసుకో, భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలుసుకొని అతని ఆజ్ఞలు శిరసావహించు. అతను వేదంలో ఏమేమి చెప్పాడు, ఏమేమి చేయమని చెప్పాడు, ఏ కర్మలు చేయాలో, ఏ విధంగా నడుచుకోవాలి, ఏది నిషేధించాడు, వేటిని ఆచరించమని చెప్పాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు వేదంలో చెప్పడం జరిగింది. కాబట్టి అస్నావిరం శుద్ధం అపాపవితము, శరీరమే లేదు, ఇక పాపం ఎక్కడి నుంచి ఉంది? పాపం అంతా కూడా శరీరంతోనే ఉంది. పుణ్య పాప కర్మాలతో లిప్తమైనటువంటిది ఈ దేహము అని చెప్పారు. అందుకే భగవంతుని అపాపవితము, అన్ని పాపాలతో అతడు అంటబడితే మన పాప పుణ్యకర్మలను అతడు ఎట్లా నిర్వీర్యం చేస్తాడు, ఎట్లా వాటిని తొలగిస్తాడు? కాబట్టి భగవంతుడు అపాపవిద్ధం అంటే ఏ విధమైనటువంటి పాప కర్మలతో అతడు అంటబడి లేడు. మనందరినీ పరిశుద్ధం చేసేటువంటి శక్తి అతనిలో ఉంది. అందుకే అతన్ని అపాపవిద్ధము అని చెప్పారు. కాబట్టి అజ్ఞానులు, అల్పులు, మూర్ఖులు, అవివేకులు, జ్ఞానహీనులు, బుద్ధిహీనులు మాత్రమే పాప కర్మలు చేస్తారు. మనం చేసేటువంటి సమస్త పాప కర్మలకు మూలము మనలో ఉన్నటువంటి బుద్ధిహీనత అని చెప్పారు. కానీ భగవంతుడిలో అమేయమైనటువంటి జ్ఞానరాశి భగవంతునిలో ఉంది. జ్ఞానానికి మూలమే ఆ భగవంతుడు అని చెప్పాడు. కాబట్టి ఆ జ్ఞానానికి మూలమైనటువంటి భగవంతుడిలో పాపం ఎట్లా ఉంటుంది? పరిపూర్ణుడు కాబట్టి పాపం చేసేటువంటి అవకాశము భగవంతుడు లేనే లేదు. కాబట్టి అందుకే అపాపవిద్ధము అని చెప్పారు. భగవంతుడు పాపరహితుడు అని చెప్పారు. అస్నావిరం అపాపవిద్ధం కవి మనీషి పరిభూ స్వయంభూ యాథాగత్యతోట అని చెప్పారు. కవి అంటే భగవంతుని కవి అన్నారు. మరి సామాన్య కవికి భగవంతుని కవి అని ఎందుకు అన్నారు అంటే, కవి అంటే క్రాంతదర్శి అని చెప్పారు. అంటే దూరంగా చూస్తాడంట, లోతుగా పరిశీలిస్తాడు. కళ్ళతో చూస్తే ఏదో అందరూ చూస్తుంటే చూడడం. యజ్ఞం చేశారు, ఒక కవి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, అసలు యజ్ఞం ఎందుకు చేశారు, ఎందుకు వీళ్ళు ఆచరిస్తున్నారు, పదే ఈ యొక్క యజ్ఞం ఎందుకు చేస్తున్నారు, ఈ యజ్ఞం యొక్క మూలం ఏమిటి, అసలు యజ్ఞంలో వేసినటువంటి సమస్త పదార్థాలన్నీ ఎక్కడికి పోతున్నాయి,
ఎందుకు భగవంతుడు యజ్ఞం చేయమని చెప్పాడు, ఈ యజ్ఞం యొక్క ఆంతర్యం ఏమిటి, ఎందుకు ప్రతి మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి యజ్ఞాన్ని ఎందుకు ఆచరించాలి అని చెప్పి అతను ఒక చూస్తే లోతుగా పరిశీలిస్తాడంట. వింటే అర్థం చేసుకొని వింటాడంట. ఏదో వినడం కాదు, ఏదో చెప్తున్నారు, ఏదో వినుకుంటూ పోదాము అనేటువంటి దృష్టి ఆ యొక్క వారికి ఉండదండి. అందుకే క్రాంతదర్శి అని చెప్పారు. దూరదృష్టి కలిగినటువంటి వాడు అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, సమాజం ఇప్పుడు ఎట్లా ముందుకెళ్తుంది, వీళ్ళలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, ఇదే విధంగా సమాజం నడుచుకుంటే భవిష్యత్తు ఏమవుతుంది, వారి యొక్క గతం ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, వర్తమానం ఏమిటి, ఇలాంటి ఎన్నో విషయాలు కవి గమనిస్తూ ఉంటాడంట. అంటే కవి, అందుకనే కవి ఉన్నది ఉన్నట్టు వర్ణించేవాడు కవి కాదని చెప్పారు. లోతుగా పరిశీలించి లోతు దృష్టితోటి ఆలోచించి ఆ యొక్క ఆంతరంగికంగా దాగి ఉన్నటువంటి విషయాన్ని బయటికి లాగేటువంటి శక్తి కలిగినటువంటి వాడే కవి అని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడు కవితలు రాశారు, పాటలు పాడారు, జనాలను ఉరుతలూగించారు, జనాలకు ఒక ప్రేరణ అందించారు. తెలంగాణ వస్తే ఇట్లా ఉంటుంది, అట్లా వస్తుంది, బంగారు తెలంగాణ, ఈ తెలంగాణ, ఆ తెలంగాణ, ఇట్లా అట్లా అని చెప్పి రకరకాలుగా ఒక కవితాత్మక శైలిలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమ, పోరు తెలంగాణ, ఇట్లా రకరకాల పాటలు పాడి జనాల్లో ఒక చైతన్యాన్ని కలిగించారు, ఒక ఉధృతిని కలిగించారు. దానివల్ల వారు భవిష్యత్తును చూడగలిగారు. జనాలు తెలంగాణ వస్తే మా జీవితం ఇట్లయిపోతుంది, అట్లయిపోతుంది, బంగారమయమైపోతుంది అనేటువంటి ఆ యొక్క భవిష్యత్తు యొక్క దృష్టిని ఆ యొక్క కవి కల్పించగలిగారు. అదే కవి అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క కవితా దృష్టి భగవంతునిలో ఉన్నది కాబట్టే మనకు వచ్చింది. అందుకే ఆ యొక్క భగవంతుని కవి అని చెప్పారు. మనీషి అని చెప్పారు. ఇంకా భగవంతుని మనీషి అంటే గొప్ప జ్ఞానము, గొప్ప వివేకము కలిగినటువంటి వాడు అని చెప్పవచ్చు. మనం మనీషి అంటే మననం చేస్తూ ఆలోచించగలటువంటి శక్తి మనుషులకు ఉంది కాబట్టి మనుషులను మనీషి అన్నారు. ఈ మనీష శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, మనిషత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ భగవంతుడి నుంచే మనకు వచ్చింది. పరాకాష్ఠ జ్ఞానం అనేటువంటిది భగవంతునిలో ఉంది. అందుకే ఆ భగవంతుని కవి మనిషి పరిభూహు అని చెప్పారు. పరిభూహు అంటే ఈ యొక్క సమస్త సంసారాన్ని వ్యాపించి ఉండడమే కాకుండా ఈ సంసారానికి మించి ఈ యొక్క భూమండలానికి కావచ్చు, ఈ విశ్వానికి కూడా వీటన్నిటి పైన ఆయన ఉన్నాడంట. చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆ యూట్యూబ్ షార్ట్స్ లో. విశ్వం అంటే ఈ విశ్వంలో ఈ యొక్క భూమి అనేటువంటిది ఒక చిన్న అణువుతో సమానం అంట, అణువు పరిమాణం అంట. భగవంతుని ఈ యొక్క సృష్టిలో భూమి అనేటువంటిది కోట్లాది గెలాక్సీల్లో ఇది ఒక చిన్న రేణువు అని చెప్పారు. చాలా వీడియోలో చక్కగా చూపించారు. నేను ఆ మధ్య యూట్యూబ్ లో చూశాను. అట్లా పోతూ ఉంటుంది అట్లా విశ్వాన్ని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి, సూర్యమండలాన్ని, సౌరమండలాన్ని, గెలాక్సీ, పాలపుంత, ఆకాశం ఇవన్నింటినీ వదిలిపెట్టుకొని అట్లా వెళ్ళిపోతూ అనంతంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క భగవంతుని యొక్క శక్తి ఎంతో అనంతము అని మనం చెప్పవచ్చు. కవి మనిషి పరిభూహు అంటే ఈ మనకు కనిపించేటువంటి ఈ యొక్క భూమండలమే కాకుండా మనకు కనిపించినటువంటి ఎన్నో లోకాల పైన ఆ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి పరిభూహు అని భగవంతుని మనకు వేదాలు తెలియజేస్తున్నాయి. స్వయంభూహు అని చెప్పారు. మళ్ళీ స్వయంభూహు అంటే మనందరూ కూడా మనను తల్లిదండ్రులు కంటారు, పెంచుతారు, పెద్ద చేస్తారు. మరి భగవంతుడు ఎవరు కంటారు? భగవంతుని యొక్క పుట్టుకకు వేరే ఎవరు కారణం కాదు. అందుకే అతన్ని స్వయంభూహు అని చెప్పారు. అతని పుట్టుకకు వేరే కారణం ఏది లేదు. వేరే ఎవరు కూడా భగవంతుని యొక్క పుట్టుకకు, అతని యొక్క జన్మకు కారణం కాదు. అందుకే భగవంతుడు స్వయంభూహు అని చెప్పారు. యాథాతథ్యతోర్థాన్ వేదదాశ్చ స్వతీభ్య సమాభ్య అని చెప్పారు. అంటే శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జడ చేతన పదార్థాలన్నిటినీ కూడా వాటి యొక్క గుణ కర్మ స్వభావాలను తెలుసుకొని వ్యవస్థీకృతం చేశాడు భగవంతుడు అని చెప్పి మనకు ఈ మంత్రము ఈ విధంగా తెలియజేస్తుంది. కాబట్టి భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి మనకు ఎన్నో మంత్రాలు, ఎన్నో శ్లోకాలు
అనంతంగా భగవంతుని చింతన చేయడానికి మనకు ఎన్నో ఉపనిషత్తులు కావచ్చు, దర్శనాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఇట్లా రకరకాల సాహిత్యం అనేటువంటిది మనకు ఋషులు అందించారు. కాబట్టి నిరంతరం